బాగున్నావా ప్రియా? బాగుంటావు. నువ్వెందుకు బాగోవే? నిన్ను ప్రేమించిన పాపానికి నేనే పిచ్చివాళ్ళ మారిపోయాను. నన్ను ప్రేమించానన్నావు, పెళ్లి కూడా చేసుకుంటానన్నావు. కానీ నా పేదరికం, దారిద్ర్యం నీ ప్రేమను పటాపంచలు చేసాయి కదూ, నీ మనసుని విషంతో నింపాయి కదూ. అందుకే ఆ డబ్బు నన్ను కొంగుని కట్టుకున్నావు, నా ప్రేమకు సమాధి కట్టావు. నిన్ను నీకు కావాల్సింది డబ్బే, నా మనసు కాదు. ఓకే నేను కూడా డబ్బు సంపాదిస్తాను. అది అర్థంగానైనా సరే, అడ్డదారిలోనైనా సరే సంపాదిస్తాను. నేను కూడా సంపాదిస్తాను. డబ్బు సంపాదిస్తాను. స్వప్న, తలుపు తీ. స్వప్న ప్లీజ్, స్వప్న నీతో మాట్లాడాలి. స్వప్న ప్లీజ్, స్వప్న నేను చెప్పే మాట విను. స్వప్న ప్లీజ్, ఒక్కసారి మాట్లాడతాను. స్వప్న ప్లీజ్, మొండిగా చేయకు, ఒకసారి తలుపు తీ. స్వప్న నీకే చెప్పేది, ప్లీజ్ స్వప్న ఒక్కసారి తలుపు తీ. స్వప్న తలుపు తీస్తున్నావా లేదా? స్వప్న నిన్నే అడుగుతున్నా. స్వప్న తలుపు తీ. సరే అయితే ఇంకొకసారి నా మొహం నీకు చూపించను. వెళ్తున్నా, బాయ్. ఏంటే? ఏయ్, అతి తెలివి ప్రదర్శించకు. మర్యాదగా నా నెగటివ్స్ ఎక్కడున్నా నాకు ఇచ్చాయి. అయితే నీ ప్రాణం తీసేనా నెగటివ్స్ తీసుకుంటానే. ప్లీజ్ స్వప్న, నెగటివ్స్ ఎక్కడ దాచిపెట్టావు? ఇందులో ఉన్నాయా స్వప్న? ఇందులో ఉన్నాయా? స్వప్న ఎక్కడ దాచావు? ఇందులో ఎక్కడ దాచావు స్వప్న? చెప్పు స్వప్న, చెప్పు స్వప్న, చెప్పు స్వప్న, చెప్పు ప్లీజ్. స్వప్న నెగటివ్ సీ. స్వప్న ప్లీజ్, స్వప్న నెగటివ్ సీ. స్వప్న ప్లీజ్, స్వప్న నెగటివ్స్. ఆ నెగటివ్స్ మీద నా జీవితం ఆధారపడింది. స్వప్న నెగటివ్ సీ. స్వప్న నీ కాళ్ళు పట్టుకుంటాను. స్వప్న ప్లీజ్, స్వప్న నేను చెప్పింది అర్థం చేసుకో. ప్లీజ్ స్వప్న, ప్లీజ్ ప్లీజ్. స్వప్న స్వప్న రెచ్చిపోతావంటే. ఆ నెగటివ్స్ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి చెప్పు. నెగటివ్స్ ఎక్కడ దాచావో చెప్పు. నీ ప్రాణం తీసానా నెగటివ్స్ తీసుకుంటాను, అర్థమైందా? ఆ నెగటివ్స్ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పవే. ఆగవే, కొట్టుకెళ్తావే. నాకు నెగటివ్స్ కావాలి. చంపైనా తీసుకుంటాను. చెప్పు నెగటివ్స్ ఎక్కడున్నాయి చెప్పు. స్వప్న చెప్పు, నెగటివ్స్ ఎక్కడున్నాయి చెప్పు. స్వప్న నాకు పిచ్చెక్కిస్తున్నావు. నెగటివ్స్ ఎక్కడున్నాయి చెప్పు. నాకు నెగటివ్స్ కావాలి, చంపేసాను తీసుకుంటాను. చెప్పు. హాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకుని హంతకుడిని కనిపెట్టారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాని జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అవును, అసలు అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పాడా? ముందు తనకేమీ తెలియదని బొంకడానికి ప్రయత్నించాడు. మా పోలీస్ మర్యాదలయ్యాక అసలు విషయం చెప్పాడు. ఆ రాత్రి స్వప్న తన రూమ్ నుంచి తిరిగి వచ్చాక షిట్, ఎంత నైవంచకుడో చూసారా? అసలు అలాంటి దుర్మార్గుణ్ణి నడి రోడ్లో నలుగురు చూస్తుండగా ఉరి తీయాలి. కూల్ డౌన్ శాంతి, కూల్ డౌన్. సారీ, ఎమోషన్లో ఏదేదో మాట్లాడేశాను. అవును, ఆ దుర్మార్గుడు ఉరిశిక్ష పడుతుందా? ఎవరికి?
అదే ఆ వేదవ్యాస్కి. మ్మ్హ్మ్. అదేంటి? అతను హంతకుడైతే కదా. హంతకుడు కాదా? ఏంటి మీరు మాట్లాడేది? అవును, అతను హత్యాయత్నం చేశాడు కానీ హంతకుడు మాత్రం కాదు. మరెవరు? నీకు బాగా తెలిసినవాడే. నాకా? అవును, అతనే బృహస్పతి. అంటే మా డాన్స్ మాస్టర్. అమ్మా కళ్యాణి, ఇలా రా అమ్మా. ఏంటి గురువుగారు? మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అమ్మా. దా.